పచ్చిమిర్చి ధనియాల పచ్చడి తయారీ విధానం చూద్దాం. ఇగోండి పచ్చిమిర్చి కావాల్సినవి, పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, కొంచెం ధనియాలు, నిమ్మకాయ సైజు అంతా చింతపండు, 4 వెల్లుల్లి రేఖలు, కొద్దిగా జీలకర్ర. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. పాన్ వెలిగించుకొని 2 గంటలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కినాక కొంచెం ధనియాలు, 1 నిమిషం పాటు ధనియాలని వేగనిద్దాం. వేగినాక ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా తుంపి వేసుకోవాలి. డైరెక్ట్గా మిర్చి తుంపకుండా వేస్తే అది చిట్లుతుంది అనుకుని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి బాగా వేగనీయాలి ఒక 5 నిమిషాల పాటు. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఇలా బాగా వేపుకోవాలి. ఇవన్నీ ఫ్రెండ్స్ వేగిపోయినాయి. ఇంకో నిమిషం పాటు తిప్పుతాము. కొంచెం ఫ్రై అయితే ఘాటు తగ్గుతుంది. ఇదిగోండి మిర్చి బాగా వేగిపోయిన స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసి కొంచెంసేపు చల్లారనిద్దాం. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి చల్లగా అయిపోయింది. మిక్సీ జార్ తీసుకొని తగినంత ఉప్పు, ఈ వెల్లుల్లి రేఖలు, జీలకర్ర వేసుకున్నాం. ఈ పచ్చిమిర్చి ధనియాలు వేసుకొని కొంచెం లైట్గా బరకగా పట్టుకుందాం, మిక్సీ పట్టుకుందాం. ఇలా నలిగిన తర్వాత కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు లైట్గా కొంచెం వాటరు, ఈ తర్వాత ఒక పచ్చి ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కొంచెం ఒక పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక పోపు దినుసులు వేసుకోవాలి. వేసుకొని కొంచెం కరివేపాకు, కొద్దిగా ఇంగువ పొడి వేసుకొని పచ్చిమిర్చి ధనియాలు ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న పచ్చళ్ళలోకి ఈ పోపు వేసుకోవాలి. అంతేనండి, టేస్టీ పచ్చిమిరపకాయల ధనియాల పచ్చడి రెడీ. మనం వేడివేడి అన్నంలో నెయ్యి కానీ లేదంటే వెన్న కానీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. టేస్ట్ దోశల్లోకైనా పనికొస్తుంది. మీరు కూడా తయారు చేసి టేస్ట్ చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.